నమస్కారం. NM7 టీవీ న్యూస్‌కి స్వాగతం. జోహార్ మాదిగ ఉద్యమ వీరులకు జోహార్ 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 మాదిగ మన వీరులకు జోహార్ జోహార్ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి కృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఓకే అందరూ మీ ABCD వర్గీకరణలో మీరు విజయం సాధించారు. దాంతో పాటు ఇక్కడ వనపర్తి నియోజకవర్గంలో మీరంతా పోరాటం చేసి మీరందరూ మీ స్ఫూర్తి తీసుకొని శాంతియుతంగా చేస్తున్నారు కాబట్టి మళ్ళొక్కసారి మీ అందరికీ ఇక్కడ ఉన్న వనపర్తికి సంబంధించిన MRPS సోదరులందరికీ పేరున అభినందన తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో ఎప్పుడన్నా మాదిగలకు కానీ మాలలకు కానీ ఇంకెక్కడున్న బీద వర్గాలకు కానీ భారతదేశంలో ఎప్పుడన్నా ఎవరికి న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు. మరియు దాంతో పాటు ఆ ఉద్యమంలో పాల్గొనే అమరులందరికీ, ఉద్యమం చేసి జైలుకు పోయిన అందరికీ, ఉద్యమం చేసి సాధించి ఈరోజు ఇట్లా సన్మానం చేసుకొని మీరు ఎంత సంతోషపడుతున్నా మీ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. నాతో పాటు వేదిక మీద ఇప్పుడే మన ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి, గౌరవ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి, అన్న శంకర్ ఫోన్ చేసి మనం ఇట్లా చేద్దామంటే నేను కూడా అదే అనుకుంటున్నా, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయక అర్జెంట్ హైదరాబాద్ రా ఏమైనా అన్ని ఏర్పాట్లు చేద్దామని దీనికి కారణమైన రాజశేఖర్ గారు, అధ్యక్షులుగా వస్తున్న నాయక్ గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఎవరి పేరు చెప్పకపోయినా ఏమనుకోకండి, క్షమించండి. అందరు ఇక్కడ ఉన్న అందరి పేర్లు చెప్పినట్లే భావించి అందరు క్షమించాలని కోరుకుంటూ మిగతా పత్రికా మిత్రులందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. పట్టువదలని విక్రమార్కులాగా పట్టుబట్టి సాధించినటువంటి ABCD వర్గీకరణ సందర్భంలో ఉద్యమకారులందరికీ సన్మానం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి వేదిక ఉద్యమకారులందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే ఈ ఉద్యమంలో అమరులైనటువంటి ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ జోహార్లర్పిస్తా ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. ఏదైనా ఒక లక్ష్య సాధన కోసం లక్ష్యం సాధించాలంటే అకుంఠిత దీక్ష, పోరాటం, పట్టుబిడని ఒక పోరాటం చేసిన కారణంగా ఎట్లా అంటే ప్రపంచ చరిత్ర మనం చూసినాం. ఆఫ్రికా దేశంలో, సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా ఆ జాతికి జరుగుతున్నటువంటి అవమానాలు, అక్రమాలు, జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేసి దశాబ్దాల కాలం పోరాటం చేసి దశాబ్దాలు జైల్లో ఉండి కూడా ఆనాడు అంటే మరి ఆనాడు ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళు పోరాటం చేసి జాతిని విముక్తి చేయడం జరిగింది. అంటే అట్లనే మరి వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. మందకృష్ణ మాదిగ కూడా మరి నెల్సన్ మండేలాను స్ఫూర్తిగా తీసుకొని ఆ పోరాట పడినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి దండోరాకు వాస్తవంగా ఆ యొక్క దామాషా పద్ధతిలో జనాభా ప్రాతిపదికన మాకు అన్యాయం జరుగుతూ ఉన్నటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక సంఘటిత శక్తిగా ఏర్పాటు చేసి అన్ని పార్టీలను, అన్ని ప్రభుత్వాలను కూడా ఒప్పించే కార్యక్రమం చేసి మరి అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈ రోజున మరి న్యాయం జరిగింది. కాబట్టి ఇందులో సహకరించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ తరఫున కూడా, ఎందుకంటే నేను కూడా శాసనసభలో 99 ఉన్నాను. ఈ యొక్క ABCD వర్గీకరణ కోసం కాంగ్రెస్లో ఉన్నప్పుడు తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా చేయాలని చెప్పని చేయడం జరిగింది. ఆ తదనంతరం కూడా ఉన్నటువంటి TRS పార్టీ ఆయన మంచి అట్లా వచ్చి నీళ్లు తాగకూడదు, బావిలో ఊరి పొలిమేరలో ఉండాలి అంటే ఎన్నో మహిళలు చదువుకోకూడదు, దళితులు చదువుకోవడం అంటే అటువంటి కట్టుబాటు ఉన్న పరిస్థితుల్లో కూడా వాటిని అన్నింటినీ కూడా జయించి
చదువు ద్వారా విదేశాలకు వెళ్ళి భారత రాజ్యాంగాన్ని రాసి ఈనాడు 7 దశాబ్దాలైన యావత్ 140 కోట్ల ప్రజల యొక్క మన్ననలు పొందుతుందంటే చాలా